తుఫాను పక్కకుండగా అలానే ఎవరు పట్టించుకుంటారు. పివి నరసింహారావు గారు ఒక ధిక్కార స్వరం. పివి నరసింహారావు గారు ఒక ధిక్కార స్వరం. బాలరసాల సాలను పల్లవ కోమల కావ్య కన్యకను కూడలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కములు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులనేమి నిజదార సుతోదర పోషణార్థమై. ఆ ధిక్కార స్వరం తెలుగు నాట కొద్ది మందికే ఉంటుంది. పివి నరసింహారావు గారు ఎంతో కాలం ఓపిక పట్టి ఎన్నో ఏండ్లు స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నప్పటికీ ఆయనకు ముఖ్యమంత్రి పదవి కొన్ని దశాబ్దాల తర్వాత దక్కింది. ప్రధానమంత్రి పదవి ఇంకొన్నో దశాబ్దాల తర్వాత దక్కింది. ఒక ఓపిక, సంయమనం, బైడ్ యువర్ టైం హైడ్ యువర్ స్ట్రెంగ్త్ అన్నారు. ఆ బైడ్ యువర్ టైం హైడ్ యువర్ స్ట్రెంగ్త్ నేను చాలా కొద్ది మందిలో గమనించాను. ఒకటి పివి నరసింహారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఎంతో పోరాడారు. 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఓడిపోయారు. మళ్ళీ రాష్ట్ర విభజన జరిగింది. మళ్ళీ వచ్చారు ఒక తుఫాను లాగా. మరో తుఫాను, మూడవ వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన నేను ఢిల్లీలో కలిసినప్పుడు మీరు 2 నియోజకవర్గాల్లో ఓడిపోయారు కదా, మళ్ళీ మీరు రాజకీయాల్లో ఉంటారా అన్నాను. కానీ ఆయన నెక్స్ట్ డే నుంచే విశాఖపట్నంలో మొదలుపెట్టాడు. ఆయన నెక్స్ట్ డే నుంచే విశాఖపట్నంలో జనంతో మాట్లాడుతూ ఆయన గమనించాడు. ఆయన జనంలో కలిసిపోతూ గమనించాడు. ఆ జన వెల్లువ కావాలంటే ఇవాళ ముఖ్యమంత్రి కాగలిగాడు ఆయన. బైడ్ యువర్ టైం హైడ్ యువర్ స్ట్రెంగ్త్. ఇదే ఆరంభించరు నీచ మానవులు అని ఎవరైతే అన్నారో, ఆరంభించిన వాళ్ళంతా చివరి వరకు కొనసాగాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఏమన్నాడు? ఆగస్టు 2022 15 ఆగస్టు రోజు మంగళగిరిలో మాట్లాడుతూ అన్నాడు, నేను ఈ దేశంలో ఓ పిడికేడు మట్టే కావచ్చు, కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరు నాకుందని. ఆ దేశపు జెండాకున్న పొగరు మధ్య ఇవాళ నేను మాట్లాడుతున్నాను. కనుక ఆ ముగ్గురు నాయకులు పివి నరసింహారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు చాలా కాలం ఈ రాజకీయాల్లో ఉంటారు అనేది వారి చరిత్రను ఎవరు చెరిగివేయలేరని చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ కృష్ణారావు.